మొదలైన ఓలా ఎలక్ట్రిక్ బైక్ ప్రొడక్షన్ ఇక మీదట పెట్రోల్ డీజిల్ వాహనాలు ఉండవు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ప్రొడక్షన్ ప్రారంభించామని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజెస్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. వాస్తవానికి వీళ్ళు ఫస్ట్ క్వార్టర్ లోనే వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఆ డెలివరీస్ కాస్త మార్చి నెల నుంచి అయితే వీళ్ళు చెప్పినట్టుగానే మార్చి నెల నుంచి అయితే ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క డెలివరీస్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న బైక్ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ 75,000 రూపాయల నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ బైక్స్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే అప్ టు 500 కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మరి స్పెసిఫిక్ గా ఎన్ని కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ ఉంటుంది, స్పెసిఫిక్ రియల్ రేంజ్ డీటెయిల్స్ కానీ బ్యాటరీ ప్యాక్ డీటెయిల్స్ కానీ ఇంకా రివీల్ చేయలేదన్నమాట. మరి వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2020 సంవత్సరం మార్చి నెలలో అయితే వీళ్ళ యొక్క బైక్స్ అయితే డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అయితే కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ బ్యాటరీ ప్యాక్ తగ్గట్టుగానే వచ్చేస్తుందా లేదా అని డౌట్స్ ఉన్న వాళ్ళకి మనం స్పెసిఫిక్గా ఈవీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏ బ్యాటరీ ప్యాక్కి ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉందో మీకు మీరుగా మీ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందో. సో ఆ కోర్సులో జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే బీపీసీఎల్ పెట్రోల్ బంకుల దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేయాలో ఆ కాంట్రాక్ట్ వచ్చి లూబీ ఇండస్ట్రీస్కి అయితే వచ్చిందనమాట. ఓవరాల్గా 1400 డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 1400 డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి బీపీసీఎల్ సంబంధించిన పెట్రోల్ బంక్స్ దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ మోస్ట్లీ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అవడం వల్ల ఎలక్ట్రిక్ కార్స్ కి సపోర్ట్ చేస్తాయి అనమాట. అప్ టు 60 కిలోవాట్ వరకు వీటి పవర్ అయితే ఉంటుంది. అంటే సుమారుగా ఈ ఛార్జింగ్ స్టేషన్ వద్ద మీరు ఒక కార్ని ఛార్జ్ చేయాలంటే అరౌండ్ ఒక 1 అవర్ టైంలో అయితే 80% వరకు ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ రీసెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సరికొత్త రికార్డ్ అయితే సృష్టించిందని చెప్తున్నారు. నేషనల్ రికార్డ్ అని చెప్తున్నారు. వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంప్లీట్ గా 8 రోజుల పాటు నడిపారు. 2300 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే కవర్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా 8 రోజులు ఏకదాటిగా టెస్టింగ్ చేసాం, ఇది మాకే క్రెడిట్ దొరుకుతుంది అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఆంపియర్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ వచ్చి 95 కిలోమీటర్లు. వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే కంపెనీ వాళ్ళు చెప్తున్న ఛార్జింగ్ టైం వచ్చి 5 నుండి 6 గంటల సమయంలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు హైలైట్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు 80,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ముంబైలోని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందండి. రీసెంట్ గా ముంబైలోని రాష్ట్ర ప్రభుత్వం మెట్రోపాలిటన్ ప్రాంతాల వరకు మాత్రం సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉపయోగించే విధంగా ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో అనమాట. అంటే ఒక 3 నెలల్లో ఒక నివేదికను అయితే మనకి కోర్టుకి అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకు ఈ పర్టికులర్ నివేదిక అంటే రీసెంట్గా ముంబై హైకోర్టు ఒక మ్యాటర్ మీద సీరియస్ అయిందనమాట. ముంబై నగరం మరింత ట్రాఫిక్ పెరిగిపోతుంది, పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే చర్చించినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, సిఎన్జి వెహికల్స్ ఉన్నప్పుడు దాని పరంగా ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి కోర్టు అయితే ప్రశ్నించింది అనమాట. దానికోసమే ప్రభుత్వం దీని మీద ఆలోచించి సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలే వాడే విధంగా కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కంప్లీట్ ఫైనలైజ్ అవ్వలేదు కానీ ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. సో ఈ రిపోర్ట్ ఎలాగంటే మొత్తం సిటీ అంతా కాకుండా మెట్రోపాలిటన్ సిటీ వరకు మాత్రం ఆ ప్రాంతం వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాల వరకు మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సిఎన్జి వెహికల్స్ మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్ ఓకే, కొత్తగా రిజిస్ట్రేషన్ వెహికల్స్ మాత్రమే సిఎన్జి ఈవీసా అనేది క్లారిటీ రాలేదు కానీ ఒక రిపోర్ట్ మీద మాత్రం ఇలా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ బోర్డ్ లో మొత్తం 8 లాంగ్వేజెస్ అయితే తీసుకొచ్చారనమాట. యాజ్ ఆఫ్ నో మన ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తే కనుక దాని డాష్ బోర్డ్ లో మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళు రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8 లాంగ్వేజ్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కాకుండా ఇప్పుడు హిందీ, మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే తమిళ్, మలయాళం ఇలా ఓవరాల్గా 8 రీజనల్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. అంటే ఎవరైతే యూజర్స్ స్పెసిఫిక్గా వాళ్ళ భాషలోనే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అయితే ఈ డాష్ బోర్డ్ ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మాకున్న ఐడియా మేరకు అయితే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు కూడా ఇలాగ డాష్ బోర్డ్లో ఇన్ఫర్మేషన్ వేరే లాంగ్వేజ్లో అయితే ఆఫర్ చేయలేదు. అది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ ఏథర్ రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళ బేస్ వేరియంట్ ₹1,00,000 ప్రైస్ అయితే మార్కెట్లోకి అయితే అందుబాటులో తీసుకొస్తున్నారు. 123 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వల్ల ఎలక్ట్రిక్ ట్రక్స్ యొక్క సేల్స్ తగ్గిపోయింది అనేది వీళ్ళ రిపోర్ట్లో చూపిస్తున్నారు అనమాట. మరి వివరాలకు వెళ్తే రీసెంట్గా ఫేమ్ 2 స్కీమ్ అయిపోయిన తర్వాత కొత్త ఈవీ స్కీమ్ ఏదైతే ఉందో
అందులో మనకి మినీ ట్రక్ సంబంధించిన సబ్సిడీస్ అయితే తొలగించడం జరిగింది. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మినీ ఎలక్ట్రిక్ ట్రక్స్ కూడా అమ్ముతున్నారు కదా. సో ఎప్పుడైతే ఈ సబ్సిడీస్ తొలగించడంతో, అంటే మినీ ట్రక్స్ మీద ఉన్న సబ్సిడీని తొలగించడం ద్వారా వీళ్ళ సేల్స్ మీద ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. అప్ టు 10% సేల్స్ అనేవి డ్రాప్ అయిందని చెప్తున్నారు. సో వీళ్ళ కార్ సెగ్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే పడలేదని చెప్తున్నారు. కార్స్ పరంగా నెక్సాన్ కానివ్వండి, వీళ్ళ పంచ్ ఈవీ కానివ్వండి, ఇటువంటి కార్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. కానీ స్పెసిఫిక్గా ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ కేటగిరీలో సబ్ సెగ్మెంట్ కేటగిరీలో మాత్రం ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా 600 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు హ్యుండై కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్స్ నెట్వర్క్ ని బాగా పెంచుకుంటూ వెళ్తున్నారు. దానికి సంబంధించినట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికి తగ్గట్టుగానే మొత్తం 600 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి తీసుకొస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ అయితే వీళ్ళు 50 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇండియా వైడ్ గా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఆ నెట్వర్క్ ని రాబోయే నెలల్లో అయితే 600 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కి పెంచుకుంటామని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటికే హ్యుండై కంపెనీ వాళ్ళు భారత్ మొబిలిటీ ఎక్స్పోలో క్రెటా ఎలక్ట్రిక్ కార్ ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. 15 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ కి రేంజ్ వచ్చి అప్ టు 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే హ్యుండై కంపెనీ వాళ్ళు మై హ్యుండై ఈవీ యాప్ ని ఉపయోగించి 10,000 పైగా ఈవీ ఛార్జింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అని చెప్తున్నారు. అంటే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన లొకేషన్స్ అనేవి వీళ్ళ యాప్ లో అనేది పొందుపరచామని చెప్తున్నారు. ఆ యాప్ ద్వారా అయితే మీకు కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ లో చార్జర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అనే సమాచారం కూడా ఈ పర్టికులర్ యాప్ లో అయితే దొరుకుతుంది అని చెప్పి హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే తెలపడం జరిగింది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby you'll get